హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరుగుతున్న ఓడిఐ సిరీస్లో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అయితే ఫుల్ ఫామ్ కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. మరోసారి అయితే తీవ్రంగా నిరాశపరచడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 16 ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ స్కోరింగ్ ఎంత ఉంది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా తొలి ఓడిఐలో రోహిత్ శర్మ ఏ విధంగా ఆడాడు, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే తొలి ఓడిఐలో అయితే టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేసింది. ఇంగ్లాండ్ పైన 4 వికెట్ల తేడాతోనే విజయం సాధించింది. ముఖ్యంగా టీమిండియా విజయం సాధించింది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనే టీమిండియా విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతంగా రాణించగా బౌలింగ్ పొజిషన్లో హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, రవీంద్ర జడేజాలు రాణించడం జరిగింది. ఓవరాల్గా మంచి ప్రదర్శనతోనే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో 1-0తోనైతే టీమిండియా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే దారుణంగా అయితే విఫలమవ్వడం జరిగింది. వరుస సిరీస్లో రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ అయితే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ టెస్ట్ క్రికెట్ అయినా, డొమెస్టిక్ క్రికెట్ అయినా, T20 ఓడిఐ అయినా, ఏ ఫార్మాట్ అయినా సరే కానీ రోహిత్ శర్మ మాత్రం అయితే ఫుల్ ఫామ్ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్తో జరిగిన తొలి ఓడిఐలో మరి రోహిత్ శర్మ వచ్చేసరికి మొత్తం 7 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. 2 పరుగులు చేసి అనవసరమైన షాట్ ఆడి క్యాచ్ అవుట్ అయితే వెనుతిరగడం జరిగింది. రోహిత్ శర్మ వైఫల్యం అయితే కొనసాగుతూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ నెక్స్ట్ 2 ఓడిఐలో అయినా రోహిత్ శర్మ తన పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అయితే చేయాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకున్నాం. గత లాస్ట్ 16 ఇన్నింగ్స్లో చూసుకుంటే రోహిత్ శర్మ స్కోర్ మాత్రం అయితే చాలా దారుణంగా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 16 ఇన్నింగ్స్లో కలిసి మన రోహిత్ శర్మ 116 రన్స్ అయితే చేయడం జరిగింది. సగటుకు 10.28 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. 16 మ్యాచ్లో చూసుకుంటే ప్రతి మ్యాచ్లో 10కి పైగా రన్స్ మాత్రమే చేయడం జరిగింది. ఇలాంటి రికార్డు మాత్రమైతే రోహిత్ శర్మ కెరియర్లో ఇప్పటివరకు అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇది దారుణమైన రికార్డ్ అయితే పడిపోయింది మన రోహిత్ శర్మ మాత్రమైతే. ప్రజెంట్ రోహిత్ శర్మ గురించి అయితే సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే రోహిత్ శర్మ 100% సెకండ్ అండ్ థర్డ్ ఓడిఐలో కన్ఫామ్గా రాణించాలి. ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళకు బ్యాట్తోనే రోహిత్ శర్మ సమాధానం చెప్పాలని అయితే నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మరి చూద్దాం లాస్ట్ 2 ఓడిఐలో మరి రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. ఒక బ్యాటింగ్లోనే రోహిత్ శర్మ వైఫల్యం అయితే కనిపిస్తుంది కానీ అటు ఫీల్డింగ్లో కానీ అదేవిధంగా కెప్టెన్సీ డిసిజన్లో మాత్రమైతే ఎటువంటి పేలవాళ్ళు అయితే లేదు. ఓన్లీ ఒక బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది. అదొకటి అధిగమిస్తే రోహిత్ శర్మకి అయితే తిరుగుండని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రోహిత్ శర్మ రాబోయే ఓడిఐలో మరి ఎలా ఆడతాడు, ఏ విధంగా ఆడతాడని అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.